నగరంలోని నాలాల నిర్వహణను అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. వరద నీళ్లు పెరిగే నాలాల విస్తరణపై ప్రణాళికలు వేసినా అవి ప్రతిపాదనలతోనే ఆగిపోతున్నాయి. సిటీలో నాలాలు విస్తరించి ఎక్కడా వరద నీళ్లు, మురుగునీళ్లు రోడ్డుపైకి రాకుండా చూడాలని ప్రభుత్వం చెబుతున్నా ఆన్ఫీల్డ్ ఆఫీసర్స్ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు సిటీ ప్రజలు. రీసెంట్గా నాలాల్లో ముగ్గురు గల్లంతవడంతో ఇప్పుడు హడావిడిగా నాలాల విస్తరణ చేపడతామంటున్నారు బల్దియా అధికారులు. నగరంలో నాలాల విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. నిధులు మంజూరైనా ఏజెన్సీలను ఎంపిక చేసినా క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదంటున్నారు ప్రజలు. ఇందుకు ఆస్తుల సేకరణ ప్రధాన సమస్యగా ఉందంటున్నారు అధికారులు. వర్షాలకు 2 వ్యక్తులు గల్లంతైన అఫ్జల్ సాగర్ నాలా వద్ద కూడా ఇదే కారణమన్నారు. బంజారాయిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, మల్లెపల్లి, అఫ్జల్ సాగర్, గోషామహల్, గౌలిగూడ మీదుగా వరద మూసీలో కలుస్తోంది. ఎస్ఎన్డీపీలో భాగంగా 12 కోట్లతో ఈ నాలా విస్తరణ పనులు చేపట్టాలని గతంలో నిర్ణయించారు అధికారులు. కానీ మాంగార్ బస్తీ, పార్వతీలేన్ ప్రాంతాల్లో ఆస్తులు సేకరించాల్సి ఉంది. మాంగార్ బస్తీలో నాలాపైనే స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ నాలా పనులు ప్రారంభం కాలేదు. అదే నాలాలో పడి 2 గల్లంతయ్యారు. నాలా విస్తరణ కోసం అక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పినా వినలేదంటున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. దీంతో ఎస్ఎన్డీపీ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయని అంటున్నారు. నగరంలో 370 కిలోమీటర్ల ప్రధాన నాలాలున్నాయి. ఇందులో చాలా వరకు ఆక్రమించి నిర్మాణాలు, షెడ్డులు వేసుకున్నారు. మేజర్ నాలాలపై 12,000కు పైగా ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వాటిని తొలగించి విస్తరణ పనులు చేపట్టేందుకు 10,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రధానంగా ఎక్కడైతే నాలాల సమస్య ఉందో ఆయా ప్రాంతాలను గుర్తించి స్థానికులతో మాట్లాడి పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో శిథిల భవనాల గుర్తింపు, మరమ్మత్తు, కూల్చివేతపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ నాలాల రిటైనింగ్ వాల్స్ స్టెబిలిటీ ఎలా ఉందని పట్టించుకోవడం లేదంటున్నారు జనాలు. ఆదివారం ముషీరాబాద్లో రిటైనింగ్ వాల్ కూలడంతో దినేష్ ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయ్యాడు. గతంలోనూ ఖైరతాబాద్, చార్మినార్ జోన్ల పరిధిలోనూ నాలా రిటైనింగ్ వాల్స్ కూలాయి. వాటి స్థితిని పరిశీలించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఎక్కువ శాతం నాలాల రిటైనింగ్ వాల్స్ దశాబ్దాల క్రితం నిర్మించినవే ఉన్నాయి. మురుగు, వరద నీరు, కొన్ని చోట్ల పారిశ్రామిక వ్యర్థాలు నాలాల ద్వారా వెళ్తున్నాయి. వరద ఉధృతికి రిటైనింగ్ వాల్స్ దెబ్బతింటున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి వాటిని రిపేర్ చేయాలా లేక కొత్తవి నిర్మించాలా అని రిపోర్టు తయారు చేసి పంపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఓపెన్ నాలాలకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు.